హలో అండి. నేనైతే ఇక్కడ గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇదిగోండి, చాలా బాగుంటుందండి. ఇదైతే రైస్లోకి ఈ గోంగూర పచ్చడి. ఇది మా సైడ్, ఆంధ్ర సైడ్ గోంగూర చాలా ఫేవరెట్ రెసిపీ అండి. పచ్చళ్ళలో గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇక్కడైతే నేను గోంగూర అయితే పెద్ద సైజు 2 గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను. అవంతా మంచిగా ఒలిచేసి శుభ్రంగా కడిగి ఇప్పుడైతే గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ అయితే వేసాను ఇందులో గోంగూర ఉడకడానికి. ఇదిగోండి, మన గోంగూర అయితే ఉడుకుతుందండి. ఇలా గోంగూర మనకు తొందరగా ఈజీగా ఉడికిపోతుందండి, ఒక 5 నిమిషాల్లోనే. అలాగే వర్షాకాలంలో గోంగూర కొంచెం పులుపు తక్కువ ఉంటుంది. వర్షాకాలంలో ఎర్ర గోంగూర తీసుకుంటేనే మనకి పులుపు బాగుంటుంది, తెల్ల గోంగూర పులుపు తక్కువగా ఉంటుంది. ఈ గోంగూరలో కూడా రకాలు ఉంటాయి మనకి. ఇదిగోండి, గోంగూర అయితే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ముందుగా మనం వాటర్ వేసుకున్నాక ఆల్రెడీ గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా, అందులో కూడా వాటర్ వస్తాయి. ఇప్పుడు మన గోంగూర ఉడికిన తర్వాత ఈ వాటర్ అయితే వంపేసుకుందామండి. కొంచెమే ఉంటాయిలేండి వాటర్, మనం కొద్దిగా వేసుకున్నాం కదా, మళ్ళీ అడుగు పట్టేస్తుంది అనేసి ఒక టీ గ్లాస్ అయితే నేను వాటర్ వేసాను. మళ్ళీ అవి ఇప్పుడు ఇందులో గోంగూర ఉడికిన తర్వాత ఆ నీళ్ళు అయితే వంపేసుకోవాలి. అదే తెల్ల గోంగూర అనుకోండి, మనకి కొంచెం వగరు వస్తుంది. ఎర్ర గోంగూరే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి, ఇదిగోండి, శుభ్రంగా ఎండుమిరపకాయలు ఒలిచేసి ఇవైతే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇవైతే. నేనైతే ఇక్కడ ఎండుమిర్చి కొంచెం స్పైసీ ఉండే తీసుకున్నాను. మనకు గోంగూర పుల్లగా ఉంటుంది కదా, ఈ ఎండుమిర్చి కారం ఉంటే మనకి బాగుంటుందండి. ఇదిగో లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి, మన ఎండుమిరపకాయలు అయితే వేగుతున్నాయి ఇక్కడ. ఈ ఎండుమిర్చి మేమైతే ఊరి నుంచి తీసుకొచ్చుకుంటామండి. అక్కడైతే స్పైసీ బాగుంటాయి, మీడియం స్పైసీ ఉంటేనే బాగుంటాయి ఎండుమిరపకాయలు. మరి చప్పగా ఉన్నా బాగుండవు, మరీ ఓవర్ స్పైసీ ఉన్నా బాగుండవు. ఇప్పుడైతే 1/2 స్పూన్ మెంతులు తీసుకొని 1 స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. మనకి ఎండుమిరపకాయలు వేగిన తర్వాతే ఈ మెంతులు ధనియాలు అయితే వేసుకోవాలండి. ఆల్మోస్ట్ దగ్గరగా వేగాయి అన్నప్పుడే ఇవి మెంతులు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసాక లో ఫ్లేమ్లో 1 నిమిషం అలా వేయించుకొని ఆ తర్వాత అయితే 1/4 టీ స్పూన్ ఆవాలు అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. మెంతులు ధనియాలు వేగిన తర్వాతే ఆవాలు జీలకర్ర అయితే వేయాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఈ మెంతులు జీలకర్ర వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇవైతే పెద్దగా వేగనవసరం లేదు మనకి, ఆ జీలకర్ర ఫ్లేవర్ మనకు మంచిగా తెలుస్తుందండి. జీలకర్ర వేయగానే ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగో ఇప్పుడైతే నేను రోల్ ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అయితే రోట్లో వేసి కల్లుప్పు అయితే వేస్తున్నానండి కొద్దిగా నేను ఇక్కడ. మీరు ఏదైనా వేసుకోవచ్చు, అయితే పచ్చళ్ళకి కల్లుప్పు బాగుంటుంది అనేసి అందుకు. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు అయితే దంచుకుందాం మెత్తగా. రోట్లో గోంగూర మాత్రం కంపల్సరీ రోట్లో దంచితేనే బాగుంటుంది, కానీ మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోలు లేని వాళ్ళు. అప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో, మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇదిగో ఆల్మోస్ట్ కారం కూడా నలిగిపోయింది మనకి ఇక్కడ. ఇప్పుడైతే ఈ కారం ముందు వేయించుకున్నా ఎండుమిరపకాయల కారం నలిగిన తర్వాత కొంచెం అయితే కారం తీసి నేను సైడ్కి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఒక్కోసారి కారం ఎక్కువైపోతుంది కదా, అందుకనేసి కొంచెం కారం పక్కకు పెట్టుకున్నాం అనుకో, మనం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర యాడ్ చేస్తున్నా ఇందులో. ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర అయితే ఈ కారంలో వేసి దంచుకుంటున్నాను. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు కూడా వేసి మంచిగా వెల్లుల్లి నలిగేలాగా దంచుకోవాలి. గోంగూర ఈజీగానే నలిగిపోతుందండి, కారమే కొంచెం మిరపకాయలు దంచుకోవటం ఇదిగా ఉంటుంది, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి గోంగూర రోటి పచ్చడి. ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బలు అవి నలిగేలాగా దంచుకొని, నాకైతే ఇక్కడ కారం సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ కొంచెం కారం అయితే వేసాను పుల్లగా అనిపించేసరికి. మనం ఉప్పు కూడా చూసి వేసుకోవచ్చు, చాలపోతే ఇంకొంచెం ఉప్పు కారం యాడ్ చేశాను నేను ఇందులో. ఇదిగోండి, ఇది నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు నలిగిన తర్వాత ఈ ఉల్లిపాయ అయితే వేసానండి ఇందులో. ఈ ఉల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకోవాలి, మరి మెత్తగా దంచుకోకూడదండి. మనకి మా గోంగూర పచ్చడిలో మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లోకి సూపర్గా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి అయితే.
ఇదిగోండి ఈ ఉల్లిపాయలు అయితే ఇలా పెద్ద పెద్ద కచ్చా పచ్చాగా ఉండేలా దంచుకోవాలి. మరి మెత్తగా పీసెస్గా నలిగేలాగే దంచుకోవాలి. మరి మెత్తగా నంచుకుంటే ఇదిగోండి పచ్చడి అయితే నలిగిందండి. ఇప్పుడైతే పచ్చడి తోడేసుకుందాం రోట్లో నుంచి. గిన్నెలోకి అయితే తోడుకుంటున్నాను ఇక్కడ. ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి గోంగూర పచ్చడి. ఇలా కచ్చపచ్చగానే దంచుకోవాలి. రోట్లో అయినా కానీ మరి మెత్తగా దంచుకోకూడదు. ఇప్పుడైతే ఇవి రోట్లో నుంచి తీసేసుకొని ఇప్పుడైతే గోంగూరకి పోపు పెట్టేసుకుందామండి. ఇదిగో పచ్చడి అయితే తోడేసాను. ఇలా ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా దంచుకుంటేనే బాగుంటాయి. మరి మెత్తగా దంచుకుంటే మనకి ఆ ఉల్లిపాయలు అన్నంలో తినేటప్పుడు చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ అయితే మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే పోపు కోసం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇదిగో ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు అయితే వేసానండి నేను పోపుకి. ఇక్కడ గోంగూరకి పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి బాగుంటుంది గోంగూర టేస్ట్. ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు అయితే నేను ఇక్కడ కొంచెం పప్పు గుత్తితో ఇలా చితగొట్టేసి వేసానండి. అలాగే ఒక కరివేపాకు కూడా ఒక రెమ్మ అయితే వేసాను పోపులో. మనకు కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి పోపు అయితే కొంచెం మంచిగా ఎర్రగా వేగితేనే మనకి పోపు ఫ్లేవర్ పచ్చడికి బాగా టేస్ట్ బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా పోపు అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న గోంగూర ఉంది కదా పచ్చడి, అదైతే పోపులో యాడ్ చేసేద్దాం. ఈ పచ్చడి వేసేసి ఒక్కసారి పోపు మంచిగా కలుపుకుందామండి. ఇదిగోండి మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి గోంగూర పచ్చడి.